మంచిది. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం. 4వ అధ్యాయము 17వ వాక్యం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులునుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, దేవుడు ఎలాంటి వాడు అని అబ్రహాము నమ్మి రుచి చూసి అనుభవించి మనందరి ఎదుట ఈరోజున తండ్రిగా ఉన్నాడట. ఏమిటంటే ఆయన మృతులను సజీవులునుగా లేపువాడు. రెండోది ఏమిటంటే అసలు లేని వాటిని ఉన్నట్లుగా చేయువాడు. లేదు, సృష్టిస్తాడు. మృతుడు బ్రతికిస్తాడు. అది ఆయనలో ఉన్న శక్తి. ఈ ఉదయకాలంలో నువ్వు గ్రహించాల్సినటువంటిది ఏమిటంటే, మృతులను సజీవులుగా లేపువాడు అంటే ఈ మృతులు ఎవరో? ఆధ్యాత్మికంగా చచ్చిపోయినటువంటి వాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేస్తాడు అన్నాడు. ఈ పండు తినని దినము నుండి చీమగా నువ్వు చచ్చెదవని ప్రభు చెబితే పండు తిని చచ్చిపోయాడు ఆదాం. చచ్చిపోయాడంటే ఆత్మీయంగా చచ్చిపోయాడు. నీ ఇంట్లో కూడా నీ కొడుకో, నీ భర్తో, నీ కూతురో, నువ్వో, ఎవరో ఇంట్లో ఉన్నటువంటి వారు చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు ఆత్మీయంగా. ఇది ఎలా మరలా తిరిగి బ్రతుకుతాడు? ఎలా తిరిగి బ్రతుకుతాడు అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడ చేసిన ప్రార్థన వాడిని అక్కడ బ్రతికిస్తాడు దేవుడు. ఒక ఆశ్చర్యకరమైన మార్పును అతనిలో కలిగిస్తాడు. మృతుడు ఈ ఆధ్యాత్మికంగా చచ్చిపోయినటువంటి వాడు బ్రతకపోతే నిత్య జీవములోనికి ప్రవేశించలేడు. మృతులు లోకములోనికి వెళ్ళిపోతాడు. ఈడిక్కడ ఆధ్యాత్మికంగా బ్రతికితేనే కానీ సజీవుల లోకములోనికి వెళ్తాడు. 2 లోకాలు ఉన్నాయి, మృతుల లోకం, సజీవుల లోకం. ఈరోజు నువ్వు మొరపెట్టుకోవాల్సింది, ప్రార్థించవలసినటువంటిది ఏమిటంటే, ప్రభువా నా ఇంట్లో మృతుడు ఎవడో ఉండకూడదు. ఒకడు మృతుడు అయ్యాడు అంటే కొంపే కదా కొడతాడు, కొంపు కొట్టే బ్రతికే కదా. చుట్టుపక్కల వారు మమ్మల్ని చూసి అసహించుకుంటున్నాడు నాయన, ఈ చచ్చినోడిని బట్టి, ఈ చచ్చినోడు చేస్తున్న క్రియలను బట్టి తలెత్తుకోలేకపోతున్నాం. అందరూ మమ్మల్ని చూసి ఒక రకంగా ముఖాలు ఒక రకంగా పెడుతున్నాడు, పెదాలు ఇరుస్తున్నాడు. చెడు కంపు వచ్చినప్పుడు మన ముఖాలు మారిపోతాయి అనుకుంటాం. చూశారు, అలా పెట్టేస్తున్నారు నాయన మా బ్రతుకులు చూసి. ఎందుకంటే ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు కదా. ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన మనిషి ఒకటి ఉంది కదా ఇంట్లో. భయపడవద్దు, దేవుడు వారిని శ్రేష్ఠులుగా మార్చగలడట. శ్రేష్ఠులుగా మారుస్తానంటాడు. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెప్పు. చచ్చినోడు ఎవడికి ఉపయోగపడతాడు? నిరుపయోగమే కదా. చచ్చినోడు ఉద్యోగం చేస్తాడా? చచ్చినోడు రూపాయి సంపాదిస్తాడా? చచ్చినోడు భార్యకి పనికొస్తాడా? బిడ్డలకు పనికొస్తాడా? ఎవడికి పనికొస్తాడు? కంపు కొట్టడం, చావడం, నిత్య నరకానికి వెళ్ళడమే కాదు. చచ్చినోడికి అది ఎందుకు పనికొస్తాడండి? నాకు అర్థం కాదు. చచ్చినోడు లేచి ప్రేమిస్తాడా? చచ్చినోడు ఇంట్లో భార్య ఏడుస్తుంటే గబగబ వచ్చి కన్నీళ్ళు తుడుస్తాడా? ఎంతమంది ఉన్నారో. కఠినమైన వాడు చచ్చినోడు. పిల్లల్లో ఉన్నారు, పెద్దల్లో ఉన్నారండి ఈ చచ్చినోళ్ళు. హృదయం లేదు. తల్లిదండ్రులు అలా మూలుగుతుంటే, తల్లి అలా మూలుగుతుంటే వచ్చి పలకరించి ఒక ట్యాబ్లెట్ ఇవ్వనేవాడు వాడు ఎవడంటాడు? చచ్చినోడు కాదు. ఆడు బొందలో ఉన్నాడైనా ఈడు భూమి మీద ఉన్న ఒకటే, వీళ్ళిద్దరు ఒకటే.
చాలాసార్లు కుమిలిపోతున్నావు కదూ, కనీసం పలకరించే నాదుడు లేడు. ఇంట్లో ఇంతమంది ఉన్నా నన్ను పలకరించేవాడు లేడు, ఆదరించేవాడు లేడు. చచ్చినోళ్ళతో, చచ్చిన కుటుంబంలో ఉన్నట్లుంది వాతావరణం అనుకుంటున్నావు కదూ. నువ్వు విశ్వసించిన నీ దేవుడు అంటాడు, వారిలో ప్రేమను పుట్టిస్తాడు, వారిని బ్రతికిస్తాడు. 6, నిరుపయోగముగా ఉన్నటువంటి వారు ప్రయోజనకరంగా దేవుడు మారుస్తాడంటాడు. నమ్ము. హల్లెలూయా. జీవ పునరుద్ధానములకు లేపుతాడట చచ్చిన వాళ్ళని. మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానానికి అన్నాడు. నువ్వు ఎవరిని చచ్చిపోయినాడు అనుకున్నావో నీ ఇంట్లో, వారిని మేలు చేసిన వారిని జీవ పునరుద్ధానానికి లేపుతాను, వాడిని రక్షించి నిత్య జీవంలో కూర్చోబెడతానంటాడు. అసాధ్యమా దేవుడికి? టైం లేదు, 2 మాటలు చెప్పేసి ముగిస్తాను. హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు అంటాడు. హల్లెలూయా. నాకు చాలా చాలా ఆశ్చర్యం. లేని వాటిని అసలు ఏం లేదు, శూన్యములో ఇంత అందమైన భూమిని సృష్టించాడు దేవుడు. శూన్యములో ఇంత అందమైన భూమిని సృష్టించాడు. శూన్యములో సూర్యుడిని, చంద్రుడిని, గ్రహాలను కలుగు చేశాడు దేవుడు. లేని వాటిని ఉన్నట్లుగా ఆయన పిలిస్తే కార్యం జరిగిపోయింది. వినండి జాగ్రత్తగా. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడి దగ్గరికి వచ్చావు నువ్వు. ఆయన ఇలా చేయగలడని అబ్రహాము నమ్మాడట. హల్లెలూయా. అబ్రహాం జీవితంలో ఒక గొప్ప అనుభవం. పిల్లలు లేరు, 99 సంవత్సరాలు వచ్చినాయి. ప్రపంచంలో ఎవరైనా వాళ్ళని చూసి పిల్లలు పుడతారనుకుంటాడా? ప్రభువు ఏమన్నాడంటే, ఒక రోజును వారిని దర్శించి వాళ్ళ ఇంట్లో భోజనం చేశాడు. యేసు ప్రభు వారు, సృష్టికర్త అయిన దేవుడు భోజనానికి వచ్చాడు అబ్రహాం ఇంటికి. దేవుడు మా ఇంటికి వచ్చాడనే సంగతి వారికి తెలియదు. స్వదాగా వారికి ఉన్న గుణం ఏమిటంటే, ఆ బాటసారులు ఎవరైనా అక్కడికి అట్నుంచి వెళ్తుంటే వారికి భోజనం పెట్టకుండా పంపించడు అబ్రహాం గారు. ఆతిథ్యం ఇచ్చుట మీరు మర్చిపోకండి అంటాడు. ఆతిథ్యము కొంతమంది తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని రాయబడి ఉంటుంది. ఏదో వాళ్ళు దేవుడు యేసు ప్రభు వారు మా ఇంటికి వచ్చాడని గబగబా తీసుకెళ్ళి భోజనం పెట్టలేదు. వాళ్ళు యేసు ప్రభు అనే సంగతులకు తెలియదు. సామాన్యమైన మనుషుల్లాగా వచ్చారు. వస్తే వారి అలవాటు ఏమిటంటే, వారింటికి వచ్చినటువంటి వారిని ఖాళీ కడుపుతో పంపించడం అస్సలు ఇష్టపడేవాడు కాదు శారమ్మ కానీ అబ్రహాం గారు కానీ. ఆ క్రమంలో ఎన్ని వేల మంది అలా దారిని ఆ మామ్రే దగ్గర ఉంటారు. అలా టైంలో అక్కడికి నేను వెళ్ళాను, మామ్రే దగ్గరికి. ఆ మామ్రే దగ్గర దయచేసి మీరు గమనించాలి, దక్షిణ దేశము నుండి ఆ ఉత్తర దేశానికి వెళ్ళేటువంటి వారందరూ కూడా ఆ దారిలోనే వెళ్తారు. అటు నుండి ఇటు వచ్చేటప్పుడు ఈ దక్షిణ దేశానికి వచ్చేటువంటి వారు కూడా ఈ మామ్రే దగ్గర నుంచి నడిచి వెళ్ళాలి. అక్కడ మామ్రే వృక్షం దగ్గర ఉన్నారు వాళ్ళు. ఆ దారిని వెళ్ళేటువంటి వాడికి కాస్త మంచినీళ్ళు ఇచ్చేవాడు, అంత అన్నం పెట్టేవాడు. ఏం చేసుకుంటాం? ఎంత మంచి మనసు అండి. ఆ క్రమంలో ఈ ముగ్గురు వచ్చారు, మహోన్నతులు. హల్లెలూయా. త్రిమూర్తులు, మహాదేవుడు, త్రిత్వమైన దేవుడు వచ్చి వారికి భోజనం పెట్టిన తర్వాత ఆయన కడుపు నిండా భోజనం చేసి ఒక మాట అన్నాడండి. అబ్రహాం, శారా ఎక్కడుంది అన్నాడు. గుడారంలో ఉంది నాయన అన్నాడు. వచ్చే సంవత్సరం మరలా వస్తా నీ దగ్గరికి, నీ భోజనం చాలా బాగుంది, ఇంత టేస్ట్గా వండారే. చూసారా ఎంత మంచి దేవుడో. హల్లెలూయా. నీ భోజనం కంటే నీ తగ్గింపు చాలా టేస్ట్గా ఉంది. నీ భోజనం కంటే నీ మంచి మనసు చాలా టేస్ట్గా ఉంది. నీ భోజనం కంటే నువ్వు 99 సంవత్సరాల వయసులో పరుగులు తీసి ఆసక్తి చూపించేవే, మందకెళ్ళి పట్టుకొచ్చి కోసి ఎన్నని పాలను సిద్ధపరిచేవే. 90 సంవత్సరాలు దాటిన వృద్ధురాలు 6 కేజీలు పిండి కలిపి, ఏసీ లేదు, గుడారం, వినండమ్మా, గ్యాస్ పొయ్యి అంతకంటే కాదు, సొర్రను కలిపే మిక్సీ లేదు, ఏమీ లేదు. వృద్ధురాలు, ఆమె ప్రేమ ఉందే, ఆమె కష్టం ఉంది, అది నాకు చాలా నచ్చింది.
మరలా వస్తా, మీ ఇంటికి భోజనానికి వస్తా. వచ్చేటప్పటికి నీ భార్య ఒక కుమారుని తన కౌగిలిలో పెట్టుకొని ఉంటుంది. నీ భార్య తన కౌగిలిలో ఒక కుమారుని పెట్టుకొని ఉంటుంది, తన కడుపులో పుట్టిన వాడిని. ఈ మాట ఎన్ని శారా అక్కడుండి ఎక్కడ గుడారంలో ఉంది, ఇల్లం బయట మాట్లాడుకుంటున్నారు అని నవ్విందట. కొంతమందికి దేవుని మాటలు నవ్వులాటగా ఉంటాయేమో. కొంతమంది ఇక్కడ కూడా ఉంటారు. కొంతమంది లేని వాడిని ఉన్నట్టు పిలవడం అంటే మనకేమిస్తాడే. శారా, అబ్రహాం, శారా నవ్వనేలా భయమేసి అసలు మేము పేర్లే చెప్పలేదు. అబ్రహాం అని పిలుస్తాడు, శారా అని పిలుస్తాడు. మాకు పిల్లలు లేని సంగతి ఎలాగో తెలుసు. మా వయసును బట్టి మాకు మనవరాళ్ళు ఉంటారని కదా తెలుసుకోవాలి. మాకు ఈ వయసులో పిల్లల్ని ఇస్తానంటాడు. ఎవరై ఉంటారేనా? అయ్యో బాబోయ్, భయం వచ్చేసింది, గుండెల్లో వణుకొచ్చేసింది. ఈయన మన ఇంటికి వచ్చిన వాడు ఈ దారిని పోతున్న బాటసారులు కాదు, సృష్టికర్తే వచ్చాడు. భయపడి గడగడ వణికిపోయి, అయ్యో నేను నవ్వలేదు స్వామి అనింది. లేదు, నువ్వు నవ్వావు. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? అప్పుడు అన్నాడు, నేను దేవుణ్ణి, నువ్వు లేవు అనుకుంటున్నావు. నిన్ను ఉన్నదాన్ని నేను చేయలేనా? ఉద్యోగం లేదనుకుంటున్నావు, ఉద్యోగం నేను ఇవ్వలేనా? ఇల్లు లేదనుకుంటున్నావు, ఇంటిని నేను ఇవ్వలేనా? నువ్వు ఇప్పుడు లేనిదానివే, లేనివాడివే, నిన్ను ఉన్నవాడిని చేయలేనా? ఆస్తికర్తగా చేయలేనా? నీ సందేహం, నీ యొక్క అపనమ్మకం నిన్ను పాడు చేయకుండా కాపాడుకోవాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే లేని వాటిని ఉన్నట్లుగా చూడు అంటారు. నేను, మీరేమంటారు? లేని వాటిని ఉన్నట్లుగా చూడు. చూసి ఒళ్ళొంచి పనిచేయి. స్తోత్రం చెప్పాలి. చూసి ఇంట్లో పడుకొని పొదుగులు దర్శనం చూడ మాకు ఆ బోర్లు పడుకొని కుర్రడా. లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడని చూడు. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పు. దేవుడు నీ అవసరాన్ని తీరుస్తాడు, నీ కోరికను తీర్చడు. ఇంకొక మాట కూడా చెబుతాను నేను, సందర్భం వచ్చింది కాబట్టి. భ్రష్టుడు కోరికను దేవుడు తీర్చడు, ఎందుకంటే వాడు చాలా డేంజర్గా అవుతాడు. గర్విష్ఠుల కోరికను తీర్చడు, ఎందుకంటే వాడు ప్రమాదకరంగా మారుతాడు. మారు మనసు లేనిటువంటి వాడి కోరికను సాతానుడు తీరుస్తాడు, దేవుడు ఎప్పుడు తీర్చడు. ఎందుకంటే వాడికి ఇస్తే దేవుని సన్నిధి కూడా మర్చిపోతాడు. యెహోవా ఎవడో అంటాడట, యెహోవా ఎవడో అన్నట్టు తిరుగుతాడట. కానీ అబ్రహాము చాలా దేవునికి ఇష్టమైన వాడు. సరే, మంచిది. ఎప్పుడు ఇవి జరుగుతాయి? అబ్రహాము అనుసరించినటువంటి మాదిరి ఏమిటి, ఆ పద్ధతి ఏమిటి? 3 విషయాలు అక్కడే ఉన్నాయి. త్వరగా చెప్పేసి ముగించేస్తాను. ఓకే, హల్లెలూయా, టైం అయిపోతుంది. ఇక్కడ 3 మాటలు ఉండండి. సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడిని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసము వలన బలము పొందెను, దీవెన పొందెను. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత లేట్ అయింది. ఇక్కడ లేట్ అయింది, కానీ లేట్ అయినంత మాత్రాన జరగదని కాదని అర్థం. అతడు సందేహించలేదంటాడు. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయిపోయింది, 20 అయిపోయింది, 24 సంవత్సరాలు అయిపోయింది. 24 సంవత్సరాలు
ఇయ్య బాబోయ్. కానీ ఆ మనిషిలో సందేహం రాలా. మీరు గమనిస్తున్నారా అమ్మ? మీకు అర్థమవుతుందా తల్లి? సందేహం రాలేదు. సందేహం అంటే దేవుణ్ణి అనుమానించడం అంటారా? దేవుడు ఇస్తాడో ఇవ్వడో సందేహం. మన జాగ్రత్తలో మనం సందేహించలేదు అంటూ బైబిల్ చెబుతుంది. మనోళ్ళకు 34 సందేహాలు. ఉంటానో ఓడతానో అనే సందేహం, పోతానో ఉంటాననే సందేహం, చిన్న రోగం వస్తే ఉంటానో పోతాననే సందేహం, దేవుడు చేస్తాడో చేయడనే సందేహం. ఎక్కడి దాకా ఎందుకండి? ఏదైనా ఇలా నడిచెళ్తున్నప్పుడు కూడా సందేహం. ఏమన్నా గుద్దిద్దామనే సందేహం, ఏమన్నా పోతామనే సందేహం, అసలు నేను డబ్బులు ఇచ్చాను వస్తాయో రావో అనే సందేహం. ఏమండి, ఇవి పిల్లలు అన్నం పెడతారో మాకు సున్నం పెడతారో నా సందేహం. ప్రతి దానికి సందేహం. అల్ప విశ్వాసి. ఎందుకు సందేహించితివి? ఏమంటాడు రా? అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడ్డావు? అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడ్డావు? నేను లేనా? నేను లేపలేనా? అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడుతున్నావు? మనుషులనైతే సందేహించకుండా కరెక్ట్గా చేస్తారని నమ్ముతావా? నన్ను మాత్రం నమ్మవా? నువ్వు నమ్మినవాడు నిన్ను మోసం చేస్తాడనే సంగతి నీకు తెలియదా? మనుషుడు ఎడల సందేహపడకుండా అంతగా నమ్మావే, అంత ఒలిసి ఇచ్చావే, అంత దారబోసావే, జీవితాన్ని అంత దారబోసావే వాడి కొరకు, ఆ కుటుంబం కొరకు. వాళ్ళ ఎడల సందేహం లేదే. జీవాధిపతి అయినటువంటి నా ఎడలు నువ్వెందుకు సందేహిస్తావు? దేవుడు ప్రశ్నిస్తాడు. నువ్వేం చెబుతావు? నీకు అర్థం కాలేదా? హల్లెలూయా. కొంతమంది జుట్టు బిక్కొని ఏడుస్తారు. కొంతమంది అయ్యో మోసపోయాం బ్రదర్, అయ్యో నేను అలా అనుకోలేదు బెదరు, అసలు అనుమానమే రాలేదు బెదరు, ఇలా చేస్తాడని అనుకోలేదు బెదరు, ఇలా చేసిద్దని అనుకోలేదు బెదరు. ఎందుకు అనుకుంటావు? నువ్వు మనుషులను బాగా సందేహించుకొని నమ్ముతావు. 34 సార్లు దేవుడిని సందేహిస్తావు. చర్చికి వెళ్ళడానికి సందేహం, వాక్యం మీద సందేహం. ఏమండి, ఇంకా సందేశం కాదు, సందేహం. ప్రతిదీ సందేహమే. ప్రతిదీ పాస్టర్ గారుల మీద సందేహం నీకు. ఇంకా స్తోత్రం చెప్పాలి. నీ సందేహం పుట్టి నువ్వు పుట్టావు. నువ్వు సందేహించకుండా నమ్మాడట ఆయన. నువ్వు నమ్మిన ఎడల దేవుని కార్యాన్ని చూస్తావు. హల్లెలూయా. ఇంకో మాట ఉంది, సందేహించకపోవడం కాదండి, ఇంకొక అద్భుతమైన కార్యం ఏంటంటే అంత లేట్ అయినా దేవుణ్ణి మహిమపరిచాడట. స్తోత్రం చెప్పాలి. ఎక్కడ లూజు మాటలు మాట్లాడలేదు దేవుని గురించి, ఎక్కడ పిచ్చి మాటల నోట్లో నుంచి రానివలా. తన మాటలో కానీ ప్రవర్తనలో కానీ ఎక్కడ దేవుని నామానికి అవమానము కలుగునట్లు ఎక్కడ ప్రవర్తించలా. తన జీవితాన్ని, తన నడక, తన పడక, తన మాట, తన జీవితం, దేవుడికి సరిపోయిన భక్తుడు అంటే ఇతనేనండి అన్నట్లు బ్రతికాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఒక మాట వినండి. దేవుడు నీకు లేని వాటిని ఉన్నట్లుగా దేవుడు ఇస్తాడు, లేని వాటిని దేవుడు నీకు ఇస్తాడు, నీకు లేని వాటిని దేవుడు నీకు ఇస్తాడు. మరి నీ పేటలో నీ దేవునికి నీ ద్వారా అవమానం వచ్చిందా? ఘనత వచ్చిందా? ప్రశ్నించుకోండి ఒకసారి. నిన్ను ఎవరో లేకుండా నీ పేటలోకి వెళ్ళి పలానా సిస్టరు చర్చికి వస్తుందండి, ఏంటంటే ఆమెమండి మంచి భక్తి కలిగిన బిడ్డండి, నీతిమంతురాలండి, ఆయన మంచివాడండి, చర్చికి వెళ్తున్నాడు కదా, చాలా మారాడండి. ఇదే దేవుని మహిమపరిచే సాక్ష్యం. హల్లెలూయా. నీ బంధువుల్లో ఏమిస్తారు నిన్ను గురించి సాక్ష్యం? ఒకసారి దేవునికి మహిమ వస్తుందా? చర్చికి వెళ్తారు కానండి, ఇలా బ్రతుకులు మారలేదండి, మీకు తెలియదులేండి, మీరు చర్చికి వస్తారు కానీ అంటున్నారా? అంటే దేవుని నామం నీ ద్వారా అవమానపరచబడుతుంది. నీ ద్వారా దేవుని నామం అవమానపరచబడుతుంది. అలా ఉండకూడదు. నువ్వు నీ ఇంట్లో నీ దేవుని నామం ఏమవుతుంది? నీ భర్త ఎదుట, నీ భార్య ఎదుట,
నీ పిల్లల ఎదుట నీ ద్వారా దేవుని నామానికి మహిమ ఏమన్నా వస్తుందా? అలా జరిగితే లేని వాటిని ఉన్నట్లుగా ఇస్తాడు దేవుడు నీకు. నువ్వు ఇప్పుడు ఏది లేదో, నీకు ఏది లేదో, ఇప్పుడు ఇల్లు లేదు కదా, ఇల్లు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఇప్పుడు ఉద్యోగం లేనిటువంటి వాడిగా ఉన్నావు కాదు, ఉద్యోగం ఇస్తాడండి. నువ్వు ఏది లేదని బాధపడుతున్నావో, ఇప్పుడు సంతానం లేదని బాధపడుతున్నావు కాదు, సంతానం దేవుడిస్తాడు. నీ ఇంట్లో పసిపిల్లల యొక్క ఏడుపు సంతోషం వినపడుద్ది. నువ్వున్న పేటలో, నీవున్న ఇంటిలో, నీ బంధువుల మధ్యలో లేట్ అయిందని లూజు మాటలు మాట్లాడమాక. దేవుని మీద అవమానకరంగా ప్రవర్తించమాక. నువ్వు ఎప్పుడైతే దేవునికి మహిమార్థమై బ్రతుకుతావో అప్పుడు దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా ఇస్తానంటాడు. హల్లెలూయా. 19వ వాక్యం, మరియు అతడు 19వ వాక్యం, మరియు అతడు విశ్వాసము వలన బలహీనుడు. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక అన్నాడు. కొట్టు చప్పట్లు ఒకసారి గట్టిగా. ఏ విషయంలో బలహీనుడు అవ్వలేదు? ఏ విషయంలో బలహీనుడు అవ్వలేదు? విశ్వాస విషయంలో బలహీనుడు అవ్వలేదట. భక్తి విషయంలో బలహీనుడు అవ్వలేదు. ఆసక్తి విషయంలో బలహీనుడు అవ్వలేదు. మనల్ని కొంతమందిని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. 2017లో బలవంతుడుగా ఆసక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. 2024 వచ్చేసరికి ఏమయ్యాడో? ఎందుకు బలహీనమయ్యావు? నీ విశ్వాసములో ఎందుకు బలహీనం వచ్చింది? ఒకసారి మీరు ఆలోచించండి బ్రదరు. ఇన్ని సంవత్సరాలు, 99 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వచ్చినా ఆయన విశ్వాసములో బలహీనత రాలేదట. హల్లెలూయా. విశ్వాసానికి రోగం రాలా. ఒక మాటతో చెప్పాలంటే మన విశ్వాసాలకు అన్ని రోగాలే. మన విశ్వాసానికి అన్ని రోగాలు. యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీ ఇంటి వారికి రక్షణ వచ్చిందన్నాడు. నువ్వు నమ్మితే దేవుని కార్యాన్ని జరిగి సందేహించొద్దు. దేవుని నమ్మకం ఉంచు. ఆ బలమైన విశ్వాసమే నిన్ను బలవంతునిగా చేస్తుంది. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడట. నువ్వు విశ్వాసమందు బలహీనమవ్వద్దు. నువ్వు విశ్వాసములు ఎప్పుడైతే బలహీనమవుతావో దేవుని కార్యం జరగదు. ఒక మాట చెప్పనా? డాక్టర్ ఇచ్చిన మందుల్ని దేంతో వేసుకుంటావు? చెప్పాలి. విశ్వాసంతోనే కదా. అవిశ్వాసంతో వేసుకుంటావా? మీరు ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడగండి. సార్, నేను నమ్మచ్చా? నేను విశ్వాసంతో వేసుకోవాలా, అవిశ్వాసంతో వేసుకోవాలంటే? అవిశ్వాసంతో వేసుకుంటే నేను సూపర్ మంది ఇచ్చిన నీకు పని చేయదు, పిచ్చిదాన్ని పో అంటాడు. ఒకటి మాట. నీ అవిశ్వాసము వలన సైన్స్ ప్రకారం ఏమండి పరిశోధన చేసి తయారు చేసినటువంటి మందులు కూడా నీకు పనిచేయవు. మరి దేవుని కార్యం ఎలా, పరలోకము నుండి దేవుని శక్తి ఎలా రిలీజ్ అవుతుంది? ఎలా నీకు ప్రత్యక్షం అవుతుంది? ఒకసారి ఆలోచించండి. దేవుని భక్తి విషయములో, విశ్వాస విషయములో సందేహించకపోతే ఇక్కడ 2 కార్యాలు జరుగుతాయి అన్నాడు. మృతమైన నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని దేవుడు రక్షిస్తాడు. నిరుపయోగంగా ఉన్నటువంటి వారిని ఉపయోగకరంగా మారుస్తాడు. ప్రయోజనం లేనటువంటి వారిని ప్రయోజకులుగా మారుస్తాడు. వాళ్ళే మృతులంటే. పరలోకానికి హక్కుదారుడు కానటువంటి వాడిని పరలోకానికి హక్కుదారుడుగా మారుస్తాడు. వాళ్ళే సజీవులంటే. లేని వాటిని ఉన్నట్లుగా చేస్తాడు, ఇస్తాడు. ఆరోగ్యం లేదా? దేవుడు లేదు కదా నీకు, ఇస్తాడు. సొంత ఇల్లు లేదా? లేదు కదా, దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు సొంత ఆస్తికర్తగా ఉంటావు. ఇప్పుడు ఉద్యోగం లేదు కదూ, లేనివాడు కదూ, లేని దానిని
ఇస్తాడు దేవుడు, నీకు ఇస్తాడు. నమ్ము. ఇప్పుడు సంతానము లేదు కదూ, సంతానాన్ని దేవుడు ఇస్తాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చిన బిడ్డలందరూ ఒకప్పుడు లేనివారే, ఏమీ లేనటువంటి వారే. ఆయన్ని సందేహించకుండా నమ్మినటువంటి వారిని దేవుడు లేని వాటిని ఉన్నట్లుగానే ఇచ్చేశాడు. నిజమండి. మీ పితరులుగా అది ఇస్తుంది, సృష్టికర్తని దేవుడు ఇస్తున్నాడు. నమ్ము. సందేహించొద్దు, సందేహించొద్దు. దేవుని నామానికి అవమానకరంగా ఎక్కడ ప్రవర్తించొద్దు. విశ్వాసములో బలహీనుడు అవ్వద్దు. ఎదురుచూడు, ఎదురుచూడు, ఎదురుచూడు. ఓపికతో ఎదురుచూడు, ఓపికతో ఎదురుచూడు. దేవుడు ఇస్తే నీ గుండె ఉప్పొంగి కొట్టుకుంటూ సంతోషించిందన్నాడు బైబిల్లో. హల్లెలూయా. నువ్వు ఉప్పొంగిద్ది, నీ గుండె ఉప్పొంగిద్ది అన్నాడు. ఎంత సంతోషం అంటే, ఇంకా నేను ఒక మాట చెప్తున్నా మీకు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చెవుల్లో సొంటి పడిపోతుంటావు పొద్దుగుకులు. నువ్వు దేవుడు ఇమెయిల్ చేశాడు, దేవుడు ఇమెయిల్ చేశాడు. ఎందుకంటే నీకు పొద్దుగులు చెప్పిందే చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే నీ కన్నులకి, నీ హృదయానికి అంత ఆశ్చర్యం కలిగినటువంటి వాడు పొద్దుగులు అదే చెబుతుంటాడు. స్తోత్రం చెప్పాలి. అసలు నేను ఇలా జరిగిద్ది అనుకోలేదండి, దేవుడు ఇలా ఇస్తాడు అనుకోలేదండి, నా పిల్లలు ఇలా అవుతారని నేను అనుకోలేదండి, అయ్యో మాకు ఇలా మేము ఉంటామని అనుకోలేదండి, మేము ఇల్లు కడతామని అనుకోలేదండి, అసలు నా పిల్లలు పడతారని అనుకోలేదండి. వచ్చిన వాళ్ళకల్లా చెప్పేస్తావు నువ్వు. హల్లెలూయా. అదే సంతోషం. నేను ఇలా బ్రతుకుతానని నేను అనుకోలేదండి, అసలు మేము ఇలా ఉంటామని అనుకోలేదండి. హల్లెలూయా. దాన్ని ఏమంటారు తెలుసా? ఉప్పొంగడం, గుండె ఉప్పొంగడం. అలా నీ జీవితంలో జరుగునుగాక. లేని వాటిని దేవుడు నీకు ఉన్నట్లుగా ఇచ్చునుగాక. లైవ్లో వింటున్నటువంటి వారు ఎంతమంది దిగులుతో ఉన్నారు? హల్లెలూయా. స్తోత్రం చెప్పగలరా? నువ్వు ఒకటే, లైవ్లో ఉన్నోళ్ళైనా ఇక్కడ లైవ్లో కూర్చున్నటువంటి వారైనా, నీ విశ్వాసములో సందేహం రానివద్దు, నీ ప్రవర్తనలో దేవునికి అవమానం రానివద్దు. ఓకే, నీ విశ్వాసము బలహీనం అవనివద్దు. అప్పుడు అసాధ్యమైన మృతులని సజీవులుగా లేపిన దేవుడు అసాధ్యమైన అనుకున్న కార్యాలు సాధ్యపరుస్తాడు దేవుడు. ఇది అసాధ్యం అనుకున్నటువంటి దాన్ని దేవుడు సాధ్యపరుస్తాడు. 2, లేని వాటిని ఉన్నదన్నట్లుగానే సృష్టిస్తాడు. సృష్టిస్తాడు దేవుడు. గొప్ప దేవుడు, మహిమగల తండ్రి, మహిమగల తండ్రి. మన చర్చికి వచ్చేటువంటి వారిని నేను సాక్ష్యాలు చెబితే ఎన్ని ఉంటాయోనండి. నాతో పాటు ఒక 7-8 కుటుంబాలు అద్దెకుండేవారు ఇక్కడ. ఆ పూట తెచ్చుకొని తినే వాళ్ళు కూడా. ఎవరో ఈ కోటేశ్వరరావు, మన ఫ్రూట్స్ అమ్మే కోటేశ్వరరావు, అక్కడ వెంకటేశ్వరరావు, ధనలక్ష్మి, శ్రీను, అంకాలమ్మ, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ, మేమందరం అప్పుడు లక్ష్మీనగర్లో అధికంగా ఉండేవాళ్ళం. నేను సేవకు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు లక్ష్మీనగర్లో లేరు. అంతు లేకుండా పోయారు అనుకోకండి. వాళ్ళకప్పుడు ఏమీ లేదో ఇప్పుడు ఉన్నవారినిగా చేసాడు దేవుడు. అప్పుడు ఇల్లు లేదు. హల్లెలూయా. మొన్న ఒక అమ్మాయి అంటున్నా, ధనలక్ష్మి అనే అమ్మాయి, మొన్న గృహప్రవేశానికి వెళ్తే, అన్నా మేము ఇంత చిన్న ఇంట్లో, చిన్న రేకుల షెడ్లో, చిన్న ఇంట్లో మేము అద్దెకున్నామన్నా, మీరు రేకుల షెడ్లు అద్దెకున్నారు, ఇప్పుడు దేవుడు నాకు 3 అంతస్తుల బిల్డింగు ఇచ్చాడు. మేము అనుకోలేదన్నా, అసలు మేము ఇలా అవుతామని మేమే అనుకోలేదు. దేవుడు చేసిన కార్యాలు అలాగుంటాయి. కంగారు పడమాక, తొందరపడి మాట్లాడమాక. తొందరపడి ఇంక దేవుడు ఏమిస్తాడోలే, మనం చచ్చిన తర్వాత ఇస్తాడా పీవు అనమాక. నువ్వు బ్రతుకున్నప్పుడే చూస్తావు కార్యాలు.
నువ్వు బ్రతికున్నప్పుడు చూసే కార్యాలు కొన్ని ఉన్నాయి, నువ్వు చచ్చిన తర్వాత నీ పిల్లలు చూసే కార్యాలు కొన్ని ఉన్నాయి. నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీ పిల్లల్ని విడిచిపెట్టడు దేవుడు. వాళ్ళు చూసే కార్యాలు కొన్ని ఉన్నాయి, నువ్వు చూసే కార్యాలు కొన్ని ఉన్నాయి. యేసు నామములో ఇలా జరుగును గాక.